అడవిలో రావి చెట్టుపై ఒక చిలుక తన ఇద్దరు పిల్లలతో ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఆ చిలుక పిల్ల దొరికింది. మరొక చిలుక పిల్ల దగ్గరలో ఉన్న ఒక చిన్న ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలుక పిల్లను ఆశ్రమంలో ఉన్న పిల్లలు పెంచుకున్నారు. కొంతకాలానికి అవి పెద్ద అయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజు అడవిలోకి వేటకెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి, ఎవడో వచ్చాడు, తరిమేయండి వాణ్ణి అంటూ అరిచింది. రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలుక రాజును చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు ఆ రాజు, ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అని అన్నారు. దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన కూడా ఉంటుంది.